కంగ్రాట్స్ కిషన్, నీకు అదృష్టం దరిద్రం పట్టినట్టే పట్టుకుంది కదా. నువ్వెక్కడో చీకట్లా కుక్కతో కొక్కినట్టు నువ్వు. థ్యాంక్ యూ. నాకు సుధా గదే అనిపిస్తుంది. ఇక జరంత అందరూ మంచిగా సపోర్టింగ్ చేయాలి. ఫస్ట్ టైం ఐపీఎల్ లో కెప్టెన్సీ చేస్తానా. చేస్తాం ఎందుకు చేయం. గది ఒకటే తక్కువైందా ఇక మాకు. ఆగో, ఏమైంది మీకేమో గట్ల గరం అవుతాను. మండుతుందా అయింది. మండదా మరి. మన కావ్య పాపకి కళ్ళ కలకలు వచ్చినట్టున్నాయి. అరే, ఈ టీంలా నేను ఎంత సీనియర్ని. గసొంటిది పగ్గాలు నా చేతిలో పెట్టకుండా నీ చేతిలో పెడుతుందా. నువ్వేనా సీనియర్వి, నేను లేనా ఈడ. అరే, కాటేరమ్మ పెద్ద కొడుకుని చూడకుండా పక్క పడేసింది. ఇదేం లెక్క. చూపిత్తా ఈ కుక్కడపల్లి క్లాస్ అంటే ఏందో చూపిత్తా. రచ్చ కావాలి ఈ పొద్దు. నువ్వేనా రచ్చ చేసేది. నేను సుధే ఎత్తా. అస్సలుగా సైలెన్సర్ ఎవరు. మా ఊరోడు. మా ఊరికి దెబ్బ తగిలి దవాకాలమంటే గాడికి పోయి సేపులు జ్యూసులు ఇచ్చింది ఎవరు, నేను. మరి పగ్గాలు నా చేతికి ఇవ్వకుండా గా కిషన్ చేతికి ఎట్లిస్తారు. నేను దీన్ని కండలుగా ఖండిస్తానా. హెడ్, నీకు హెడ్ ఉంది కానీ అలా దమాకలేదువా. లేకపోతే ఏంది, గిడ నన్నే దేకలేదంటే ఇక నిన్నేడ దేకుతారు. ఓరి మీ గోరాలు బిడిక, మీరెక్కడ దాపరిచిర్రా నాకు. ఏదో అట్లా రాక 4 మ్యాచ్లకు ఛాన్స్ వచ్చింది. ఈ 4 మ్యాచ్లు అయిపోయే లోపు సైలెన్సర్ వచ్చినంటే నన్ను వీకి మళ్ళీ ఆయన చేతుల్లో పెడతారు. ఈ 4 మ్యాచ్లు అన్న సంబరంగా ఆడదామంటే ఓ ఏడతారు. తమ్ముడు కిషన్ చక్కగా మాట్లాడు. ఎవరు నా జాగలా నువ్వు గుండె చూడు తెలుస్తుంది. నా లోపల ఎంత బాధ అవుతుందో. పోనీ అన్న ఇచ్చేయిగా. అయింది అయిపోయింది. పెద్దోని పెద్ద మనసు చేసుకోవాలి. మీరు గిట్ల కోపానికి వస్తే మ్యాచ్లు ఎట్లా గెలుస్తాం. మీరందరు గట్టిగా సపోర్టింగ్ చేస్తేనే కదా గెలిచేది. ఏహే, ఇడిచేదే లేదు కిషన్. క్లాస్ ఇడిచిపెట్టినా నేనైతే ఇడిచిపెట్టా. ఈ పొద్దు లొల్లి కావాలి, బుజ్జి తల్లి రావాలి, పగ్గాలు నా చేతిలో పెట్టాలి గంతే. ఏహే, మీ చేతిలో కాదు పెట్టేది, నా చేతిలో. పగ్గాలు నా చేతికి వచ్చినంటే ఈ ఏడాది ఈ స్కోర్ 300 పక్కా దాటిస్తా. ఇక గీ ముచ్చట ఇట్లా కాదు, బుజ్జి తల్లితోనే తెలుసుకుంటా. ఫోన్ చేస్తా ఆగుర్రి. గీ పిల్లగాడు ఎందుకు ఇప్పుడు ఫోన్ చేస్తాడు. హలో అభిషేక్, ఏంది ముచ్చట ఇట్లా ఫోన్ చేసినావు. ప్రాక్టీస్ గట్టిగా చేస్తానవా. ఈ తూరి 6 లా మూత మోగిపోవాలి. గవాని పక్కకు పెట్టి గాని అసలు నేను కానొత్తలేనా నీ కళ్ళకి. ఆగో, నువ్వు 6ల మీద 6లు కొడతా అంటే గవ్వే కానొస్తాయి. ఇక నువ్వేడ కానొస్తావు. జోకులు మంచిగానే ఎత్తున్నావు గానీ అసలు ముచ్చటకురా. నేను గీడు ఉండబట్టి 6 సంవత్సరాలు అవుతుంది. గసొంటిది పగ్గాలు నాకేయకుండా నిన్న కాక మొన్నొచ్చటిగా కిషన్కి ఇచ్చినావు. పగ్గాలు నీ చేతిలో పెడితే నువ్వు అవుట్ కాకుండా ఆఖరి దాకా ఆడ నీకు చూస్తావు. ఇక 6 లెవెల్ కొడతారు. మనం ఈ ఏడాది కప్పు కొట్టాలన్నా, స్కోర్ 300 కొట్టాలన్నా నువ్వు ఫ్రీగా ఆడాలి. గందుకే నీకు ఇయ్యలే. గది నువ్వే మనసులో పెట్టుకోకు. నువ్వు కొట్టే కొట్టుడికి ఉప్పల ఉరుములు, హైదరాబాద్ అరుపులు రావాలి. జాపిలు గాని పక్కకు పెట్టి గాని నేను కానొత్తలేనా నీకు. నాకెందుకు ఇయ్యలే పగ్గాలు. అసలు ఎందుకు ఇయ్యాలి నీకు. ఆగో, గంత మాట నేనేందక్క, నేనేం పాపం చేసినా. నేను గదే అడుగుతానా. అసలు నువ్వేం చేస్తున్నావని పగ్గాలు నీ చేతిలో పెట్టాలి. పోయినేడాది నీ మీద గంప ఆశలు పెట్టుకున్నా. నువ్వేం చేసినావు. గంప కింద పడేసిపోయి కంపలా కూర్చున్నావు. అంటే అదే అక్క, మరి అప్పుడప్పుడు అట్లా అవుతుంది. ఏం చేద్దాం చెప్పు. చేసేది ఏం లేదు. ఈ పంచాయతీలన్నీ పక్కా పెట్టి చక్క బ్యాటింగ్ మీద నజరు పెట్టు. లేకపోతే వచ్చే ఏడాది అవతల నుక్తా చెప్తానా. ఏ ఊకో అక్క ఊకో. గంత దూరం రాణిస్తానా నేను. ఈ తూరి నా విశ్వరూపం ఏందో చూపిస్తా. నువ్వేం గుబులు పడకు. హెడ్, నీ ముచ్చటేందేమో లావే కూర్తాన్నావు. నీకు సుత కావాలా కెప్టెన్సీ. ఏ అద్దద్దు, నాకెందుకు. నాకేమద్దు. అందరు అడుగుతాంటే నేను అడగపోతే మంచిగా ఉండదేమో అని అడిగినా గంతే. నాకెందుకు ఈ పంచాయతీ, నాకేమొద్దు. నా ఆట నేను ఆడుకుంటా, నా డబ్బు నేను కొట్టుకుంటా గంతే. గది గట్లన్నావు మంచిగా ఉంది. కిషను, ఇక నీ పని నువ్వు చూసుకో. సైలెన్సర్ వచ్చేదాకా నీదే బాధ్యత. టీం ఎట్లా నడిపిస్తావో ఏమో చూస్తా. తమ్ముడు కిషను, నువ్వేం గుబులు పడకు. నేను జల్దే వస్తా. ఏగి 3-4 మ్యాచ్లు అయిపోయే కొత్తా గంతే. నువ్వు ఏడ జల్ది వస్తావానో నా భయం. రాక ఛాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు నా టాలెంట్ మొత్తం చూపిస్తా. అంటే ఏం తమ్మి, నేను రావద్దు అనుకుంటున్నావు నువ్వు. ఓ పక్క రావద్దని ఉన్నా, ఇంకో పక్క రావాలనిపిస్తుంది. ఏం చేయాలి. ఆగో, ఎందుకు అట్లా అనిపిస్తుంది. ఎందుకంటే ఏం చెప్పాలి. మన టీంలో బౌలింగ్ పెద్ద దిక్కు నువ్వేనా. ఇక నువ్వు లేకుండా బౌలింగ్ నువ్వు ముందు ఎవరు నడిపిస్తారు. ఇక మనం కప్పు కొట్టాలంటే నువ్వు టీంలో ఉండాలి. గందుకే జల్ది కోలుకొని జల్దిరా. గప్పటిదాకా టీంని నేను నడిపిస్తా. చూసిరు కదా వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గట్లనే ఇషాన్ కిషన్ కెప్టెన్సీలా టీం ఎట్లుంటది, ఏం కథ, ఎట్లా ఆడబోతుందని కింద కమెంట్లో చెప్పురు జరా.